గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చాను. ఏంటి వీడియో అనుకుంటున్నారా? వెజిటేబుల్ కంటైనర్స్ మీకు ముందు వీడియోలో చూపించాను కదా, వెజిటేబుల్ కంటైనర్స్ అండ్ ఆయిల్ కంటైనర్స్. అవి ఎలా వాడాలి, వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆయిల్ ఎలా పోసుకోవాలి అనే వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వాటితో పాటు వెజిటేబుల్ కవర్స్ అండి, ఇవి వాటితో పాటు బుక్ చేసాం కానీ లేట్ వచ్చాయి. అందుకోసమే ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేద్దామని చూపిద్దామని తీసుకున్నాను. ఇవి కూడా తక్కువ రేట్లోనే వచ్చాయి. ఎంత పడ్డాయి రేట్ అంటే ఇవి ఓన్లీ 104 రూపీస్ పడిందండి. ఇవి ఇందులో చూడండి, మీకైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను మీ ముందే. వీటిని ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చాలా తక్కువ అమౌంట్లో వచ్చాయండి ఇవి. చూసారా, 6 అయితే వచ్చాయి. 8 వచ్చాయండి. 1 2 3 4 5 6 7 8 ఇలా వచ్చాయి. మనం నార్మల్గా కవర్లలో పెట్టుకుంటాం కదా కూరగాయలు, ఇలా ఉన్నాయి కదా, ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. కూరగాయలు వచ్చేసి చూసారు కదా, పెట్టుకొని ఇది లాక్ వేసుకుంటే సరిపోతుంది, అన్లాక్ అయిపోతుంది. బాగున్నాయి కదా. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. నాకైతే నచ్చాయి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. చాలా బాగున్నాయి. ఇవైతే 8 అయితే వచ్చాయి. 104 రూపీస్కి 8 వచ్చాయి. 8 పీసెస్ వచ్చాయి. వీటిలో ఏవైనా పెట్టుకోవచ్చు, కూరగాయలు, వెజిటేబుల్స్ ఏవైనా పెట్టేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి వాటిని తీసుకోవాలనుకున్నాను. ఇప్పటికైతే వీలైతే కుదిరింది, ఇప్పటికైతే తీసుకున్నాను. ఇప్పుడైతే వీటి యొక్క రివ్యూ అయితే, ఇవైతే ముందు వీడియోలో చూపించాను కదా మీకైతే. ఇవి ప్లేట్స్, ఇవి బాక్సెస్. ఇప్పుడు వీటిలో కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. వాష్ అయితే చేశాను వీటిని. చూసారు కదా, కూరగాయలు అయితే తీసుకొచ్చాను. వీటిని అయితే ఇప్పుడు ఇందులో సర్దేసుకోవాలి. ఇలా సర్దుకోవడం వల్ల కూరగాయలు చాలా రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఇవి వచ్చాయి కదా, ఈ కింద, ఇది కింద ఆడకుండా సపోర్ట్ కోసం ఇలా వచ్చాయి. వీటికైతే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో పైన టిష్యూ వేసుకొని ఇందులో కూరగాయలు వేసుకుంటే కూరగాయలు పాడకుండా ఉంటాయి. చిట్కా ఇలా అయితే వేసేసుకున్న ఈ ప్లేట్స్ అయితే. ఇప్పుడైతే వీటిలో అయితే ఒక్కొక్క కూరగాయలు అయితే వేసేసుకున్నాము. ఇలా టిష్యూస్ ఒక్క ప్యాక్ తెచ్చుకుంటే చాలా రోజులు అవుతాయి. ఈ టిష్యూ ఉండడం వల్ల ఏంటంటే టిష్యూ అనేది ఆవిరిని పీల్చుకుంటుంది. అందుకోసమే ఈ టిష్యూలు అయితే వేసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకొని ఇందులో ఇప్పుడైతే కూరగాయలు అయితే స్టోర్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటాలు వేస్తున్నా. చూడండి, ఇలా కవర్లలో వేసుకుంటే కూరగాయలు తొందరగా ఆవిరికి ఖరాబ్ అయిపోతాయి. అందుకోసమే ఇందులో అయితే టమాటాలు అయితే వేస్తున్నాను. ఎన్ని పడతాయి? కొన్ని పడతాయి అనుకుంటున్నారు. మనం 2 బాక్స్లో పెట్టుకోవచ్చు. చూసారా, 1/2 కేజీ పట్టినాయండి ఇందులో అయితే. చూసారా, ఇలా టిష్యూ ఇట్లా వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. కావాలనుకున్న వాటిలో మనం తీసి వాడుకుంటే సరిపోతుంది. మిగిలిన వాటిని ఇంకో టిష్యూ వేసి సింగిల్ వేసుకుంటే సరిపోతుంది. నాకు డబుల్ వచ్చాయి ఒక టిష్యూలో. ఇలా వేసుకొని వీటిని కూడా ఇందులో అయితే వేసేసుకుంటుంది. చూసారా, టమాటాలు అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులో ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నార్మల్గా కూడా వేసుకోవచ్చు, టిష్యూ లేకుండా కూడా. కింద ప్లేట్స్ ఉన్నాయి కదా, అలా అయితే వేసేసుకోవచ్చు. క్యారెట్ అయితే వేసేసుకున్నాను. చూసారా, ఇలా క్యారెట్ అయితే వేసేసుకొని
క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నా. త్రీ అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. పచ్చిమిర్చి ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. ఎలా చేయాలో, ఎలాంటి కంటెంట్ చేయాలో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పచ్చిమిర్చి తొడిమెని తీసుకొని వేసుకోవాలి. చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి పచ్చిమిర్చి అయితే. హాఫ్ కేజీ వరకు పడతాయి ఇలా పచ్చిమిర్చి వచ్చేసి. ఇలా కవర్లలో పెట్టకుండా ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా. ఇలా అయితే ఆర్గనైజింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, హాఫ్ కేజీకి ఎక్కువనే పట్టాయి ఇందులో పచ్చిమిర్చి అయితే. ఇలా ప్యాక్ చేసుకొని ఇలా చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే, అంతే. కావాలనుకున్నప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు వంట. చూసారు కదా, ఇలా అయితే చాలా బాగుంది కదా. ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చాలా రోజుల వరకు పుదీనా అండ్ కొత్తిమీర పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాను మాత్రం పాటించండి. కవర్లలో కూడా టిష్యూ వేసుకొని వేసుకోవచ్చండి. కవర్లు ఇలా కంటైనర్స్ లేని వాళ్ళు వేరే బాక్సులు ఉంటాయి కదా, వేరే బాక్సులలో కూడా వేసుకోవచ్చు. నార్మల్ మన ఏమంటారు ఖర్జూర బాక్సెస్, ఐస్ క్రీమ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, అందులో కూడా ఈ టిష్యూ వేసుకుంటే చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా ఖరాబైన తీసేసుకొని ఇందులోకి వెళ్ళి ఇలా తీసేసుకొని ఈ కాడలు కత్తిరించుకొని వాడాలి. చాలా రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది. కొత్తిమీర వచ్చేసి 1 వీక్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర. చూసారు కదా, మన గడ్డి ఉంటే తీసేసుకొని ఇలా ఇందులో స్టోర్ చేసుకోవడమే, అంతే. కొత్తిమీర ఓకేనా? మీకు నచ్చితే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేసుకోండి. కొత్తిమీర ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి కూరలకి కొత్తిమీర లేనిదైతే మనం కర్రీస్ అయితే వండం కదండి. అందుకోసమే కొత్తిమీర అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇలా అయితే ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, కొత్తిమీర అయితే పెట్టేశాను. కావాలనుకున్నప్పుడు చూసారు కదా, ఇంకొక బాక్స్ ఉంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పుదీనా, మెంతి ఉంది. మెంతి కూర, ప్రతి కూరలోకి మెంతి వేసుకోవాలండి. నార్మల్గా తినరు కదా పిల్లలు మెంతి వేస్తే, అందుకోసమే ప్రతి కూరలో కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. మెంతి కూర తినడం చాలా మంచిది కదా. ఇట్లా చిన్న ఆకుల మెంతి అయితేనే హెల్త్కి మంచిది, పెద్ద ఆకుల కంటే. నాకు తెలిసి మెంతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్కి పెట్టుకుంటారు కదా, దీన్ని పేస్ట్ చేసి మెంతి ఆకుని తొందరగా పెరుగుతుంది మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా మెంతి కూర. ఇలా అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కాడలు అయితే కత్తిరించుకోవాలి. ఇలా మొత్తం ఏం లేకుండా తీసుకున్నప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే పుదీనా చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఏ కర్రీస్ అయినా మనం ఆకులతో వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆకులు కట్టెలు కూడా వేసుకుంటాను. టమాటా పచ్చళ్ళలో అయితే కొత్తిమీర మొత్తం ఆకుల కట్టెలతో సహా వేసుకుంటారు. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది కదా. చాలా మంది ఆకులు కత్తిరించుకొని వేసుకుంటారు, కానీ ఇది ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కర్రీస్ అయితే టేస్ట్గా ఉంటాయి. ఇలా అయితే పెట్టేసుకుంటున్నా. చూసారు కదా, మొత్తం పుదీనా అయితే పెట్టేసుకుంటున్నా. ఏమన్నా ఖరాబ్ అయినవి ఉంటే, గడ్డి ఉంటే తీసేసుకొని
స్టోర్ చేసుకోవడమే, అంతే. చూసారా, దీంట్లో ఏమైనా చెత్త కనిపిస్తుందా మనకు? డైరెక్ట్గా తీసేసుకొని వాడుకోవడమే, అంతే. బాక్సెస్ అయితే 6 అయిపోయినాయి. ఇప్పుడు కవర్స్లో స్టోర్ అయితే చేస్తున్నాను. ఇవి అగ్లీగా కనబడకుండా ఉంటాయి కదా, అందుకోసమే ఈ కవర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కవర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఓపెన్ చేసేసుకొని ఈ టిష్యూలు ఉన్నాయి కదా, నాకు డబుల్ పేపర్ వచ్చింది కాబట్టి సింగిల్ది వేస్తున్నాను. ఇలా ఇది ఉంది కదా, దీన్ని ఇలా వేసుకొని ఇందులో కూరగాయలు అయితే స్టోర్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఎలా స్టోర్ చేస్తున్నానో. 100 రూపీస్కి 6 వచ్చాయండి. ప్రతిసారి మనకు కవర్లు కావాలంటే దొరికాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో గలీజ్గా ఉంటుంది కదా కనిపించడం. కిచెన్ నీట్గా ఉంటేనే లేడీస్కి మంచిగా అనిపిస్తుంది, ఎవరికైనా కానీ. కిచెన్ ఫస్ట్ నీట్గా ఉండాలి. ఇలా వేసుకొని దీన్ని అన్లాక్ చేసుకోవాలి, అంతే. చూసారు కదా, అన్లాక్ అయితే చేశాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ టిష్యూ అనేది ఇది ఆవిరిని అయితే పీల్చుకుంటుంది, వాటర్ని అయితే. చూసారు కదా. ఇలా నెక్స్ట్ ఇంకా చిక్కుడుకాయ ఉంది, చూసారు కదా. ఇది ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ మనము అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఎండలో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇలా కొంచెం పేపర్ వేసినా కానీ ఇందులో ఈ టిష్యూ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇది చిక్కుడు బీన్స్ అంతా దగ్గరకు వస్తుంది. ఇది ఫస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా వేసుకొని డైరెక్ట్గా దాన్ని అందులో పెట్టేసుకోవడమే. ఇలా వేసుకున్నా పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ ఐడియా అయితే. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. చూసారా, ఇలా తీసేసుకొని ఇది సింగిల్ చినుగుతుంది, డబుల్ వేసేది ఉండే, నేను సింగిల్గా వేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా. ఫ్రెష్గా ఉంటాయండి ఇలా పెట్టుకోవడం వల్ల. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా. మళ్ళీ తీసి అయితే పెట్టాను. ఒక సెకండ్ వన్ రెడీ అయిపోయింది. ఖరాబ్ అయ్యే వాటికి మాత్రము టిష్యూ అయితే వేసుకోవాలి. గట్టిగా ఉంటాయి కదా కూరగాయలు, వంకాయలు, ఆలు ఎలాగో మనం బయటనే పెట్టుకోవడానికి, టమాటోస్కి టిష్యూ అవసరం లేదు. ఈ పేపర్స్లో అయితే ఇలా అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా చెట్టుకు కాసిందే అండి చిక్కుడుకాయ. ఇదేమైతే కొనుక్కు రాలేదు, కాస్తుంది. ఒక 2-3 టైమ్స్ అయితే తెంపాను. చాలా చెట్లు పెట్టాను కానీ అన్ని చెట్లన్నీ పోయాయండి. బీరకాయ కూడా పెట్టాను, బీరకాయ కూడా పోయింది చెట్టు మొత్తం. ఓన్లీ ఒక చిక్కుడుకాయ చెట్టు అయితే మిగిలింది ఫైనల్గా. ½ కేజీ కూరగాయలు ఖచ్చితంగా పడతాయండి ఇందులో వచ్చేసి. చూసారు కదా. అన్లాక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కవర్లలో వేసుకుంటే అంత గలీజ్గా కనిపిస్తుంది కదా. చాలా రోజులు ఉంది అనుకుంటున్నాను, ఇప్పటికైతే వీలైంది. ఇప్పుడైతే వీటిని అయితే ఇలా అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. ఇలా అయితే అన్లాక్.
ఓకేనా. ఈ గట్టి గట్టి ఈ బీట్రూట్ వీటిలాంటి వాటికి అవసరం లేదు, టిష్యూ అయితే డైరెక్ట్గా వేసేసుకోవడమే. మళ్ళీ తర్వాత చెప్పాను కదా ఇంతకుముందే వాష్ చేసేసుకుంటే అంతే. బాగుంది కదా, మీకు నచ్చిందా? మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చూసారా ఇన్ని కవర్స్, ఈ చెత్త అయితే పోయింది కదా, ఎంత నీట్గా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఉంటుంది వీటి వల్ల. అన్ని కచ్చిపిచ్చిగా పాడేసుకుంటే ఫ్రిడ్జ్ అంతా గలీజ్గా అయిపోతుంది. మంచిగా 10 days వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇవైతే. తేమ వచ్చే కూరగాయలు ఖచ్చితంగా వేసుకోవాలి టిష్యూ అయితే. ఇన్ని కవర్స్ నేనైతే తీసేస్తున్నాను. ఒకటి ఉంది, దీన్ని కూడా వేసేసుకోవాలి. యాపిల్స్ ఉంటాయి, ఆపిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు ఈ బాక్స్లో కరివేపాకు అయితే ఫ్రెష్ది తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటే చాలా వరకు పాడవకుండా. చూసారు కదా, ఫ్రెష్ కరివేపాకు ఇలా పెట్టేసుకుంటే ఫ్రెష్గా మనకు కావాలనుకున్నప్పుడు ఎంత కావాలంటే అంత తీసేసుకుంటే సరిపోతుంది. చాలా స్మెల్ వస్తుంది కరివేపాకు. ఇలా అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అయితే సర్దేసుకోవాలి వీటిని. అంతే, నీట్గా కనిపిస్తుంది కదా. ఆయిల్ కంటైనర్స్ అయితే వాష్ అయితే చేశాను ఫస్ట్ అయితే. ఇదేంటో అనుకుంటున్నారా, ఇలా వీటిని ఆయిల్ కారకుండా సైడ్లో కారుతుంది కదా, ఇలా మనకు ఖరాబ్ అయినవి ఉంటాయి కదా వాడనివి, పిల్లలవి సాక్సెస్, ఇలా వేసుకుంటే ఆయిల్ అనేది ఈ క్లాత్కే ఇంకుతుంది. క్యాప్తో ఇందులో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో క్యాప్ అయితే గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇది ఉంది కదా టిష్యూ, ఇలా దీన్ని అయితే రివర్స్లో వేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసుకొని పూజా రూమ్లోకి అయితే నార్మల్గా నేను ఆయిల్ అయితే సాక్స్లు అయితే తొడగలేదు, అందుకోసమని ఇప్పుడు ఈ టిష్యూని అయితే ఇలా అయితే వేసుకొని అయితే వేస్తున్నాను. ఇలా చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. ఇందులో 1/2 లీటర్ పడుతుంది అంతే ఆయిల్ దీంట్లో. చూసారు కదా, ఇందులో అయితే కాగిన నూనె ఉంటుంది కదా, కాగిన నూనె అయితే పోసుకుంటున్నా. ఇందులో అయితే దేవుడి రూమ్లోకి నేను ఇదే ఆయిల్ వాడతా అండి, అది ఆయిల్ వాడను, అందుకోసమే ఈ ఆయిల్ అయితే పోసేసుకున్నా. ఇవైతే కిచెన్లోకి ఇందులో అయితే కాగిన ఉంటుంది కదా ఆయిల్, అదైతే పోసేసుకుంటున్నా. 1/2 లీటర్ పడుతుంది. ఇలా తీసేసుకొని ఇలా పోసుకోవడమే, లైట్గా పడుతుంది కదా. నూనె పోసినా కిందికి కారకుండా ఇదైతే వేసేసుకున్నాం కదా. చూడండి, బాగుంది కదా.
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. మంచి మంచి టిప్స్తో, మరిన్ని టిప్స్తో అండ్ వ్లాగ్స్తో, కుకింగ్ వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. వీడియో అయితే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మీకు నచ్చితే వీటిని అయితే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఆన్లైన్లో లింక్ అయితే ఇస్తాను. ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.